ఈరోజు రమణ మహర్షి జయంతి సందర్భంగా రమణ మహర్షి గురించి ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. తిథుల ప్రకారంగా శ్రీ రమణ మహర్షుల వారి జన్మదినం ఈరోజు. తేదీల ప్రకారంగా డిసెంబర్ 30, 1879 మదురై జిల్లాలోని తిరుచెలిలో జన్మించారు రమణ మహర్షి వారు. రమణ మహర్షికి తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకట్రామన్ అయ్యర్. భగవానుల వారి తల్లిదండ్రుల పేర్లు తల్లి అళగాలమ్మ, తండ్రి సుందరేశం అయ్యర్లు. తండ్రి అక్కడ ప్లేడర్గా పనిచేసేవారు. మహర్షికి 2 సోదరులు, 1 సోదరి ఉన్నారు. సోదరుల పేర్లు నాగస్వామి ఇంకా నాగసుందరం. సోదర పేరు అలమేలు. పూర్వాశ్రమంలో భగవాన్ అందరి పిల్లల్లాగే సాధారణంగా ఉండేవారు. బాల్యంలో చదువు మీద ఆసక్తి చూపేవాడు కాదు. తిరుచెలిలోని సరైన విద్యా సౌకర్యం లేకపోవడం వల్ల వాళ్ళ చిన్నాన్న వద్దకు, అతని పేరు సుబ్బయ్యార్, అతని దగ్గరికి వెళ్ళాడు. రమణులు చిన్నతనంలోనే బాగా నిద్రపోయేవాడు. ఎలాంటి నిద్ర అంటే ఆయన నిద్రపోయినప్పుడు తోటి పిల్లలు ఆయన్ని నడిపించి దూరంగా తీసుకెళ్లి బాధినా ఆయనకు తెలిసేది కాదు. మహర్షి వారి అసలు పేరు వెంకటేశ్వర. ఒకసారి పాఠశాలలో వెంకటేశ్వర అని రాయమంటే వెంకట్రామన్ అని రాయటం చేత వెంకట్రామన్ అని పిలవడం ప్రారంభమైంది. రమణ గారి తండ్రి చనిపోవటం వల్ల సుబ్బయ్యార్ గారు నాగస్వామి అంటే రమణ మహర్షి వాళ్ళ అన్నయ్య గారు రమణులను మదురై తీసుకుని వెళ్ళిపోయాడు. రామస్వామి అయ్యర్ అనే ఆయన అరుణాచలం వెళ్ళి వస్తుండగా రమణుల వారు పలకరించి ఎక్కడి నుండి వస్తున్నారు అని అడిగాడు. ఆయన అరుణాచలం నుంచి వస్తున్నాను అని చెప్పగా ఆ మాట విన్న తర్వాత రమణ మహర్షిలో ఏదో తెలియని గొప్ప అనుభూతి కలిగింది. అప్పటి నుండి అల్లరి చేయడం, రుచుల కోసం ప్రాకులాడటం మానేశారు. మహర్షి వారికి 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అంతు తెలియని జబ్బు చేసింది. మరణం అంచుల దాకా వెళ్ళి భగవంతుని కృపతో తిరిగి బయటపడ్డారు. ఆ సమయంలో తన మనస్సులో కలిగిన ప్రేరణతో ఇల్లు వదిలి ఎన్నో దివ్యస్థలాలకు నిలవైన అరుణాచల పర్వతాన్ని చేరారు. అక్కడ కొండ గుహలలో ధ్యానం చేసుకుంటూ మౌనస్వామిగా పేరు పొందారు. విరూపాక్ష గుహలో ధ్యానమగ్నుడై ఉన్న ఈ బాలయోగిని కావ్యకంఠ గణపతి ముని సందర్శించుకొని తనను చిరకాలంగా పట్టి పీడిస్తున్న ఎన్నో సందేహాలను తీర్చుకొని ఆయనకు రమణ మహర్షిగా నామకరణం చేశారు. అప్పటి నుండి దేహాన్ని చాలించే వరకు రమణ మహర్షి ఆ ప్రదేశాన్ని వీడి ఎక్కడికి వెళ్ళలేదు. అరుణాచలంలో అడుగిడినప్పటి నుంచి చాలా కాలం వరకు మౌనంలోనే ఉన్నారు రమణ మహర్షి. భక్తులు అడిగిన ఆధ్యాత్మిక సంబంధమైన ప్రశ్నలకు సమాధానం రాసి చూపుతూ ఉండేవారు. కొన్నాళ్ల తర్వాత జిజ్ఞాసువులైన భక్తుల పట్ల ఆదరంతో పెదవి విప్పి పరిమితంగా మాట్లాడేవారు. అవి భక్తుల సందేహాలను తీర్చేవి, వారి బాధలను రూపుమాపేవి. అలా మౌనోపదేశం ద్వారానే ఆత్మజ్ఞానాన్ని, చిత్తశాంతిని భక్తులకు అనుగ్రహించిన దివ్యజ్యోతి స్వరూపులు భగవాన్ రమణుల వారు. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు క్రమం తప్పకుండా భగవాన్ కూర్చునే హాలు తెరిచేవారు. భక్తుల దర్శనార్థం స్వామి సమక్షమే ఈశ్వర సందర్శనం లాగా స్వామి ప్రమేయం లేకుండానే భక్తులు సాష్టాంగ నమస్కారాలు చేయడం, ఉపనిషత్ పారాయణం, ధ్యానం చేయడం జరిగిపోతూ ఉండేవి. ఆశ్రమ నియమాల ప్రకారం స్త్రీలు రాత్రులందు ఆశ్రమంలో ఉండకూడదు. కావున బయట నుండి స్త్రీలు ఆ సమయంలో ఆశ్రమానికి వచ్చేవారు కాదు. 6:30 గంటలకు స్వామివారు స్నానం ముగించి పలహారం సేవించి కొండ మీదకు వెళ్ళేవారు. మిగిలిన వారు తమ దైనందిక పనులు చేసుకునేవారు. అంటే తోట నుండి పూలు తెచ్చి పూలు కట్టడం, వంటకు కావాల్సిన సామాన్లు ఊరిలోకి వెళ్ళి తేవటం, వంట పని, పశువులను శ్రద్ధగా చూసుకునే పని ఇలాంటివి చేసేవారు. పర్వదినాలలో విశేష పూజలు జరిగేవి. ఉదయం 8 గంటలకు స్వామివారు మరలా హాలులో సోఫాలో కూర్చునేవారు. ఎక్కువగా మౌనంగా ధ్యానముద్రలో ఉండేవారు. ఆ సమయంలో భక్తులు తాము వ్రాసిన స్తోత్రాలు, పాటలు పాడేవారు. కొందరు తమ వాదనా పటిమ స్వామి ముందు ప్రదర్శించాలని ఉవ్విళ్ళూరేవారు. వారికి కూడా మౌనమే స్వామి సమాధానం. ప్రశ్నలు అర్థవంతమై అవతల వ్యక్తి జిజ్ఞాసతో కూడినది అయితే సమాధానం ఇచ్చేవారు. చాలామంది మట్టుకు స్వామి వదనం చూస్తూ ఆత్మవిచారం, ధ్యానం సులభంగా అభ్యాసం చేసేవారు. ఆ విధంగా కొద్దిసేపు గడిచిన తర్వాత
9 గంటలకు దేశ విదేశాల నుండి వచ్చిన లేఖలకు గణపతి ముని వ్రాసిన జవాబులు చూసి అవసరం అనుకున్న చోట్ల సరిచేసేవారు. 11:30 గంటలకు మధ్యాహ్న భోజనం, ఆ పైన 2 గంటల వరకు స్వామివారి వార్తాపత్రికలు చదవడము, విశ్రమించడమో చేసేవారు. సుమారు 2:30 గంటలకు భక్తులందరూ తేనీరు, మళ్లీ హాలులో స్వామివారి కొలువు తీరి సాయంత్రం వరకు దేశ విదేశీ భక్తులతో సత్సంగం, మరికొందరు సందేహ నివృత్తి చేసుకునేవారు. కొందరు స్వామి తేజోవంతమైన కన్నుల వైపే చూస్తూ ఆత్మానందాన్ని అనుభవిస్తుండేవారు. సాయంకాలం 4:30 గంటలకు స్వామి కొండపైకి వెళ్ళేవారు. తిరిగి రాగాని 5:30 నుండి ధ్యాన సమయం. ఆ సమయంలో స్వామి వసారాలో కూర్చుని దర్శనమిచ్చేవారు. చుట్టుప్రక్కల అనూహ్యమైన ప్రశాంతత, వేద విద్యార్థుల నమక చమక పారాయణం, శ్రీ సూక్త పురుష సూక్తాలతో పరిసరాలు మారుమ్రుగిపోయేవి. ఆ తరువాత కొద్దిసేపు ఉపదేశసారము, వివిధ పుస్తక పారాయణము. ఆ సమయానికి మాతృభూతేశ్వర పూజ జరిగేది. ఆ తరువాత స్త్రీలు భోజనం చేసి నిద్రించడానికి ఊరిలోకి వెళ్ళేవారు. స్వామివారు రాత్రి 7:30 లఘుభోజనం, 8:30 వరకు శిష్యుల గోష్ఠి. అనంతరం శిష్యులు నమస్కరించి సెలవు తీసుకునేవారు. రమణ మహర్షి వారి బోధనలలో ప్రధానమైనది మౌనం లేదా మౌన ముద్ర. వీరు చాలా తక్కువగా ప్రసంగించేవారు. తన మౌనముతో సందేశం పొందలేని వారికి మాత్రమే మాటల ద్వారా మార్గం చూపేవారు. ఇతను ఏప్రిల్ 14, 1950వ సంవత్సరంలో ముక్తిని పొందారు. తమిళ తిథి ప్రకారం ఈరోజు రమణ మహర్షి వారి జన్మదినం.